ఉప్పు ఏంటి ఏంటి ఎన్ని రకాలు పెడుతుంది ఇదేం బిస్కెట్ ఆ బిస్కెట్ ఇవ్వబడుతుంది బార్బన్ బిస్కెట్ ఒకటి అది ఒకటి ఇది ఒకటి ఇన్ని రకాల స్నాక్స్ అన్నం తినమంటే మాత్రం తింటలేరు. 2-3 ఉండరా ప్యాకెట్ స్నాక్స్కే బిస్కెట్ ప్యాకెట్ మొత్తం అంటే అది తిన్నట్టున్నారు అంటే ఎందుకు కొడతాయి కానీ కూడా తిన్నట్టున్నారు. అన్నంలో పెట్టి మంచిగా ఉంటాయి. అన్నంలో పెట్టుకొని తింటే మంచిగా ఉంటాయి. పకోడీ నైట్ పకోడీ చేసినాం అన్నట్టు. పకోడీ అయితే తుక్కే వచ్చింది. తుక్కంతా లాస్ట్ తుక్కుండకపోతే అది గంటగానం తుక్కున్నది. 2-3 ఉన్నాయి మంచిగా. 2 బుక్కలు పెడదాం. 2 బుక్కలు పెడతలే తిను 2-3 మంచిగా ఉన్నాయి. ఋత్విక్ తేజు ఇగో తిన బిడ్డ 2 బుక్కలు నేను ఇట్లా చలికి అంతా ఏం పెడతలే. నువ్వు చలి పెట్టా కూలర్ పెట్టుకొని వండుకుంటావు. నీకేంటి చలి లేనా చలి పెట్టినట్టే ముసుగు పెట్టి ఆకలి అయితే లే బిడ్డలే 2 బుక్కలేనా లే. అంటే నువ్వు ఇయ్యాలంటే నుండి కూలర్ పెట్టకు ఫ్యాన్ పెట్టకు తేవి బాగా చలి పెడతాను. మరి నువ్వు ముసుకేసుడు ఎట్లున్నది లే బిడ్డలే తినవా తినవా దీపు తమ్మునికి పకోడీ పకోడీ మీకే తిన్న కొద్ది కరకరమంటే అన్నంలో అంటలే. ఇంకా పౌడర్ పెట్టాలి చూసాలి చాలా ఎందుకు పెడతాను చాలే పౌడర్ నాకే పెట్టలేరు నీకన్నా ముందట్లా అట్లనే వేస్తాను. స్కూల్కి పోవద్దని స్కూల్కి ఎట్లయినా పోడు మొత్తం అనుకు పట్టినా గదానికైనా స్కూల్కి పోడు. నాకు తమ్ముడు లెక్క అంటే తమ్ముడు చెప్తాను నువ్వు ముసుకేసుకుని అలా కసాలే పెడతలే పెడతాను. ఇవి పెట్టుకో పౌడర్ ఇలా పెట్టుకో. నువ్వు బయటనే ఉండిపోరా నీకు బాగా పెట్టాడు. మరి కూలర్ పోయి కూలర్ పెట్టుకోవచ్చు. ఇటంజరు ఒకటి కొంచెం ఏంటిది ఫిష్లు అంటే కావన్నట. ఫిష్లు ఏమైనా దొరుకుతాయి తక్కువ తీసుకురా. ఒక 1/2 kg అట్లా తీసుకురా. తినాలో తెస్తే మరి స్పూన్లు వద్దా తేజు స్పూన్లు వద్దా మరి ఇందాక వద్దంటే కదా తీసుకొస్తా కానీ వారేది తినాలి కంపల్సరీ. చిన్న అట మీడియం సైజ్ తీసుకురా. చిన్న సైజు ఉంటానట అవి అట కాల్చుకొని తింటారట. అది కాల్చుకొని తినుడే కావన్నమాట. అందుకే అవి కూర వండుకొని తినుడు కాదు, కాల్చుకొని మాడుచుకొని కర్రీ అయినాక తింటాడు కనుక. ఇక పౌడర్ ఇట్లా పెడతారా దీపుని రమ్మనా. దీపుని విలువ రాము నువ్వు కూడా చెమటోనివే నిజంగా. 10 సార్లు విత్త గిన్నె ఉండి సప్లై చేస్తలేవు. ఇప్పుడు టైం అయితే లేదని పోయి పైకి ఎక్కుతున్నావా? కట్టింగ్ చిన్న కొట్టించుకోవాలి. పెద్ద కొట్టిస్తే తొందరనే పెద్దది. చిన్న పిల్లలకు మిలిటరీ కటింగ్ కొట్టియాలి. మిలిటరీ కటింగ్ కొట్టిస్తే చిన్నగా మిలిటరీ కటింగ్ కొట్టేయాలి. ఎందుకు వీళ్ళకి బాగా
వర్షం పడ్డా తడిసినా కూడా కొంచెం తుడుచుకుంటే తొందరగా ఆరిపోతుంది. ఎంత ఉంటే అది జలుబే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు స్కూల్ కూడా రాగానే పొంగన తడితే ఎప్పుడన్నా తలస్నానం పోసినా కూడా ఏంటి కదా. అన్నయ్య కొద్దిగా చిన్నగా నీ పెద్ద అయింది. దీనికి బాగా రోజులు వచ్చి కట్టింగ్ కొట్టి కదా. ఈ చెంపకి ఏమైంది ఇక గిటికి పెట్టు చెంపకి అసలు కుక్కీ కంటే అర్థం కదా. ఇప్పుడు బాగా చల్లం పెడతలేదు కదా. స్వెటర్ వేసుకొని పోతావా? అమ్మకైనా చలి పెడతలేదు, నీకే చలి పెడతాను. ఇప్పుడు కూడా చలి పెడగా స్నానం చేసినప్పుడు చలి పెట్టింది కావచ్చు. ఇప్పుడు ఎలా చలి పెడుతుంది? ఇప్పుడు చలి పెడుతుంది. చలి పెడతలేదు కావాలని పెడితే కప్పు అది అట్లా కప్పుకొని వ్యాన్లో పోయి దీపు నీళ్ళు తప్ప వాటర్ తాగపో. చెద్దరు పట్టుకపోరు రాను పోగా కప్పుకొని పోతాడు. అన్ననే అంటానా చలి బాగా పెడుతుందంటే చెద్దరు ఆడదాకా పట్టుకపో లేదా స్కూల్కి పట్టుకపో అంటాను. బెడ్షీట్ ఇట్లనే కప్పుకొని పోయి రాయంగా కప్పుకొని రాయి. మళ్ళీ ఏదన్నా అడిగినప్పుడు కప్పుకొనేవో వాష్రూమ్ పోతే కప్పుకొనేవో చెద్దరు కప్పుకొనేవో ఎండతే కూడా కప్పుకోలేపో. ఎండత్తే కూడా కప్పుకొనేవో. ఎండత్తే మడత పెట్టి బ్యాగులో పెట్టుకో. ఎండత్తే మళ్ళీ ఉడకపోతుంది, మళ్ళీ అది బాధ. ఒక్కడి ఆలు మళ్ళీ తమ్మునికి గొంతు గరగర అంటుంది. పిప్పర్మెంట్ ప్యాకెట్ ఇక మాకైతే సెల్ఫ్ లేక అన్ని కవర్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్. తీసుకో పిప్పర్మెంట్. పిప్పర్మెంట్ ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తాం అన్నట్టు. చిన్నప్పుడు ఎంతమంది తిన్నారో కామెంట్ పెట్టండి. అన్ని వెతికి వెతికి అనుకుంటా. అది పెట్టినాక చూసి మమ్మీ ఇక తెచ్చినావు కదా మొన్న ఇవి మాకు ఈ షెరొక్కటే అని అంటుండు తెలుసా. అన్నీ చూసి నేను తీసుకొచ్చి అందులో పెట్టిన, ఎప్పుడో తీసుకొచ్చి అందులో పెట్టిన. ఎప్పుడన్నా ఏడ్చినప్పుడు ఇవ్వచ్చు, కొట్లాడినప్పుడు ఫైటింగ్ అయినప్పుడు అని తేజ్ అటు ఇటు బొర్రిండు, అటు ఇటు చూసిండు. ఆ స్విచ్ల బోర్డు ఉంటుంది కదా ఆడ స్విచ్ల బోర్డు ఉంటుంది అన్నట్టు. అది వేయడానికి పోతారు ఆడికి. అది వేయడానికి పోయి చూసి మమ్మీ నువ్వు మొన్న అవి తీసుకొచ్చినావు కదా అవి నాకు చెరొక్కటి అని అంటున్నావు. అంటే నాకు నేను మర్చిపోయినా కావచ్చు అనుకొని చెప్తున్నాను కదా. మర్చిపోయింది కావచ్చు మా మమ్మీ చెరొక్కటి నువ్వు మొన్న అవి తెచ్చినావు కదా అని. అంత తెలివి ఉన్నది మా తేజ్ బాబుకి. తెలివి ఉన్నది కానీ అవసరానికి తెలివి పని చేయదు, ఉత్తుదానికి పని చేస్తుంది. పండ్లు తోముతాడు మా తేజ్ బాబు గురించి బాగా హిస్టరీ చెప్పచ్చు. ఒక పొద్దుదాకా చెప్పినా అవి సరిపోదు. మా తేజ్ గురించి అంత హిస్టరీ ఉంటుంది. పండ్లు తోముతాడు బాగాసేపే నీట్గా తోమినట్టు తోముతాడు. కానీ బ్రష్ అడుగుతా లేవు. బ్రష్ అడుగుతున్నాయి మధ్యన. బ్రష్ అడుగుతాడు ఆడ పెడతాడు. నోరు అయితే నోట ఈరోజు టూ అని అంటాడు కదా మర్చి. అది ముఖం కడిగినట్టే ఇక తట్టడు ఉంచుతాడు మా తేజ్ బాబు అయితే. ఇంకా నవ్వుతాడు చిలుక నవ్వుడు. మరి అవును కదా, ఏదైనా నిజమే అవునా. ఇక అందరూ అది దీపేమో పాపం స్నాక్స్కి నైట్ వేసినామని పకోడీ తీసుకోతే మా తేజ్ మాత్రం బిస్కెట్లు పెట్టుకొని లాస్ట్ ఒక కవర్ అయిపోయింది. పెద్ద కవరే అయిపోయింది బిస్కెట్ల ప్యాకెట్. మళ్ళీ ఒక్కడి కాదు, టోస్ట్లో 2, బిస్కెట్లో 2, క్రీమ్ బిస్కెట్లో 2 అట్లా. మమ్మకి వద్దు అక్కడ ఉన్నాయి. ఎందుకు వద్దు అది పెట్టే ఇంకా ఎందుకు వద్దు అక్కడ కొనుక్కో. ఓకేనా. ఇగో వీడియో తీయడానికి ఎవరు లేక నేనే వీడియో తీస్తున్నా. తినది తమ్మునికి, మరి తమ్మునికి ఇస్తావా? మరి అలా పెట్టుకో. ఒకటి అదేమంటారు మనది ఫస్ట్ ఎప్పుడు వస్తుందో ఫస్ట్ పేమెంట్ అప్పుడు వచ్చినాక రింగ్ లైట్, ఒక ట్రై ప్యాడ్ అవి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరి హెల్ప్ అయితే ఉండాలని అనుకుంటున్నా. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. సూపర్ థ్యాంక్స్ కానీ మెంబర్షిప్ కానీ తీసుకొని నాకైతే హెల్ప్ చేయండి ప్లీజ్. ఏమైతే లేదు 4 అవుతుంది, ఇంకో 5 minutes. నువ్వేం చదువుతున్నావు? ఇంకా థ్రెడ్ తీయకు, అది హైబ్రో థ్రెడ్లే. నువ్వు అవి తీసి బాగా అలవాటు అవుతుంది నీకు. మొత్తం ఎట్లుందా యూట్యూబ్కి వేరే దారం ఉంది బట్ ఎట్లుందా యూట్యూబ్ అది
గివుడు ఉంది, నువ్వు అది మొత్తం చుట్టూ నేను చూపెడతా. అది ఐబ్రోస్ ఎప్పుడన్నా తేయకుండా మళ్ళీ అన్నీ అది ఊకే అసలు బారో లేదు ఎగుతుంది ఊకే చూడంటే కట్ అయిపోతుంది ఇటు ఐబ్రోస్ తీసినా కొద్దీ. ఒకటి ఉంది ఇక మా అయితే ఏడ ప్లేస్ లేక ఇక కూలర్ మీద ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడు, అన్ని సామాన్లే. మళ్ళీ లేదు వారేసిన, ఇది ఎందుకు వారేసిన అది ఎందుకు వారేసిన అనుడే, ఏది వారే అని ఇచ్చలేదు. ఆ బుట్టలలో 2 బుట్టలు. ఇంట్లో ఒక్క సెల్ఫ్ కూడా లేదన్నట్టు, ఆ సెల్ఫ్ లేక ఈ కష్టాలన్నీ మాకు. ఒక్క సెల్ఫ్ లేదు, వీడన్ని చైర్లలో ఆన్లైన్లో పెట్టుడే, టేబుల్స్ పైన చైర్ పైన. మాకు మంచి రోజులు ఎన్నడూ వస్తాయేమో. బయట కొన్ని పెట్టుకుందాం అంటే బయట కూడా ప్లేస్ లేదు. ఇప్పుడు అది వేసుకోపోయినా నేను చెప్పలే కదా. ఇక్కడ ఉంది, నా దగ్గర ఉంది. ఇక ఇప్పుడు టైం అయితే లేదు, అవి ఎందుకు వాళ్ళు పోయే వరకు పోతావా? వాళ్ళు పోతురు మరి. సరే ఆ బ్యాగ్ జిబ్బు లేదు దానికి, ఏదన్నా పెట్టాలా? వాళ్ళు పోతురు కదా పోపోయినా వాళ్ళు పోతురు. అది ఎందుకు కట్టుడు, అదే అంత వచ్చినా కట్టుకోవా? సాయంత్రం హోంవర్క్ వేసుకున్నాక ఓ టీవీ చూస్తున్నాం. 2 మూతలు బట్టి కడుతున్నా. అదేంటిది? ఏంటిది అది? 2 థమ్స్అప్ మూతలతో కడుతున్నావు. మా తేజ్ ఏంటిదో ఏమో. ఏంటిది అది? వేసుకో, కొందరు వేసుకోవాలి వేరు. ఇంకా మా వాళ్ళు పోయేదాకా ఏదో పని ఉంటా. మా వాళ్ళు పోయినాకనైతే అసలు ఇక అన్నీ చదువుకోవాలి. ఇంట్లో అన్నీ చెత్త వేసిపోతే అన్నీ చదువుకోవాలి. ఇక మా తేజ్ అయితే వాళ్ళిద్దరు వేయరు, తమ్ముడును పప్ప. ఎందుకు? బాయ్.